యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. నాకు ఇచ్చినటువంటి సెలువులో పలికిన 7 మాటల్లో 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19, 25, 26, 27 వచనంలో మనం ఇలా రాయబడి ఉంది. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ విధంగా దేవుడు చెప్పినటువంటి 3వ మాటలో అంటే మొదటి మాటలో పాపులను ప్రపంచమంతటా ఆవరించిందని చెప్పి సూచించి క్షమాపణ చెప్తుంది. 2వ మాటలో ఒక ఘోర పాపిని క్షమించి రక్షించిందని చూపిస్తుంది. 3వ మాటలో తన ప్రియమైన తల్లికి భూలోక జీవితంలో సంరక్షణ కోసం చూపిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ నాకు ఇచ్చినటువంటి 15 మినిట్స్లో ఒక 7 వాక్యాల కోసం మనం మాట్లాడుకుందాం. మొదట సిలువ చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా అంటే సిలువ చుట్టూ చాలామంది జనాంగం ఉన్నారు. వాళ్ళందరూ అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువుని. ఆ మండు టెండలో ఆయన ఆ సిలువ చుట్టూ ఎంతో వేదనతో ఉన్నప్పటికీ అక్కడ ఆయన ఎంతమంది దూషిస్తున్నారు. అంతమందిలోని ఆయన దూషిస్తున్నప్పటికీ అక్కడ ఉండాల్సినటువంటి అందరూ తన శిష్యులు తను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ ఆ వాతావరణంలో ఒంటరిగా ఆయన శ్రమల్లోనే ఆ సిలువ మీద ఉన్నారనమాట. అక్కడ మొత్తం 5గురే నిలవబడి ఉన్నారు. తన చుట్టూ మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వారిలో 5గురు నిలబడి ఉన్నారు. 4 స్త్రీలు, ఒక శిష్యుడు, తన ప్రియమైనటువంటి యోహాను శిష్యుడు ఉన్నాడు. ఈ 4 శిష్యులు కూడా మొదటి నుంచి తనకు అంతం వరకు తోడుగా నిలుచుని అక్కడ ఆయన చూస్తున్నారనమాట. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనకి ఎన్నో శ్రమలు వస్తున్నాయి, మనకి ఎన్నో వేదనలు వస్తున్నాయి, మనకి ఎంతో దుఃఖం కలుగుతుంది. అయినప్పటికీ మనం దేవుడిని ఒక్కొక్కసారి విడిచిపెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ తన తల్లి అయినటువంటి మరియా, మగ్దలేని మరియా, మొత్తం వీరందరూ 4 స్త్రీలు, తన ప్రియమైనటువంటి యోహాను, మొత్తం ఆయన మొదటి నుంచి కడ వరకు ఈ సిలువ దగ్గర ఈ వాతావరణంలో ఆయన నిలుచుని ఉన్నాడు. అదేవిధంగా 2వ మాట, సిలువ దగ్గర నిలిచిన వారు 5గురు అని చెప్పాను కదా. యేసు తల్లి అయిన మరియా, మరియు మరియా సోదరి, మరియు క్లోపా భార్య, మగ్దలేని మరియా, తను ప్రేమించినటువంటి యోహాను శిష్యుడు. ఈ చిన్న గుంపులో ముందుగా చాలా దూరంగా వీళ్ళు 5గురు నించుని ఉన్నారు. కానీ ఈ శిష్యులు దగ్గరగా నిలుచొని దూరంగా వెళ్ళిపోయారు. ఎంత దూరంగా వెళ్ళిపోయారంటే ఆయన్ని కనుమరుగైపోయినంత, కనిపించలేనంత తిరిగి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ధైర్యంతో ఈ స్త్రీలు ఏం చేశారంటే తన ముందు ఆయన సిలువ దగ్గరికి వచ్చి నిల్చొని ఉన్నారు. ఇక్కడ ఎలా నిల్చొని వాళ్ళు ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి నిల్చొని వేదనతో నిల్చొని ఉన్నారు. స్త్రీలు ఎప్పుడు కూడా యేసుప్రభుని దూషించలేదు, అవమానించలేదు, వ్యతిరేకంగా ఆయన కోసం ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఆయన తన ఆస్తితోనే అంటే సేవ కూడా ఆయనకి చేశారు. ఇక్కడ చూడండి, లూకా సువార్త 8:3లో పిలాతు భార్య ఆయన నిర్దోషత్వాన్ని గుర్తించింది ఒక స్త్రీగా. అదేవిధంగా మత్తయి సువార్త 27:19లో ఒక స్త్రీ ఆయన మరణం కోసం అభిషేకించింది. అదేవిధంగా యోహాను సువార్త 12:3-7లో సమాధి వద్ద మొదటిగా చూసినటువంటి స్త్రీయే. పునరుద్ధానాన్ని మొదట చూపించింది ఈ స్త్రీయే. ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ లోకంలో స్త్రీ పాత్ర ఎంత పతనమైపోతున్నప్పటికీ యేసుక్రీస్తు మరణం అనేటువంటి విషయంలో ఏ తప్పు ఒక స్త్రీ కూడా చేయలేదు. అదేవిధంగా శిష్యులు వెనక్కి తగ్గి వెళ్ళిపోతే స్త్రీ ముందుకు పరిగెత్తొచ్చి తన యొక్క కడ వరకు దేవుడి దగ్గర నిల్చొని ఉంది. అదేవిధంగా యోహాన్ కూడా కడ వరకు తన దగ్గర నిల్చొని ఉన్నాడు. అదేవిధంగా తల్లి అయిన మరియా భాగోద్వేగం 3వ మాట. ఈ విధంగా అంటే తల్లి అయినటువంటి మరియా ఎంతో వేదనతో, ఎంతో బాధతో, ఎందుకంటే తన కన్నది, ఎందుకంటే 9 నెలలు మోసింది, ఎంతో అవమానాలు, పరిశుద్ధాత్మ ద్వారా తన అభిషేకాన్ని పొందుకుంది. ఎవరికి లేనటువంటి భాగ్యం మరియమ్మకు మాత్రమే వచ్చింది. ఆమె అంత అవమానాల మధ్య, నిందల మధ్య, ఎంత
ఎంత అవమానించినప్పటికీ ఆమె తల్లి అయినటువంటి మరియా ఎంతో తనను ప్రేమించింది. ఎంతో అంటే చిన్న చిన్న మాటలతో, ముద్దు చేతులతో ఆయన ఎంతో అభిషేకంతో తను చూసింది. ఒక రక్షకునిగా చూసింది. ఏ రోజు కుమారునిగా ఆమె చూడలేదు. ఒక రక్షకుడు, దైవజనుడిగానిగా ఆమెని యేసుక్రీస్తు ప్రభువుని చూసింది. అందుకే ఏమని ఎలిజబెత్ గారు ఇలాగ అన్నారు ఆమెని, ఏమని లూకా సువార్త 1:42 స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అని చెప్పి మరియమ్మను ఆశీర్వదించింది, మరియని అన్నది. అదేవిధంగా ఆమె యొక్క బాధ, దుఃఖం ఒక్కసారి చూడండి. ఆ మనకి చిన్నపిల్లలకి ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఎంత వేదన చెందుతాం చెప్పండి. అయ్యో నా కొడుకు దెబ్బ తగిలేసింది అని 3 రోజులు మనం ఎంతో వేదన చెందుతాం. కానీ భయంకరమైన వేదన, భయంకరమైన దుఃఖం ఆ సిలువలో మండు టెండలో ఒక నూలు అంటే ఒంటి మీద కూడా ఒక బట్ట కూడా లేనటువంటి రక్తం చిందిస్తున్నటువంటి ఆ శరీరం నిండా తనకి గుచ్చినటువంటి మేకులు తన గుండెకి గుచ్చుకున్నట్టు, తనకి గుచ్చినటువంటి చేతులకు మేకులు తన శరీరానికి గుచ్చుకున్నట్టు, అదేవిధంగా ఎంత బాధ అనుభవిస్తుంది. నా కుమారునికి నేను ఏమీ చేయలేకపోతున్నానే అని వేదనతో ఏడడం, గాఢాంధకారం ఆమె హృదయం కమ్మిపోయింది. మన బిడ్డలకి ఏదైనా కలిగితే మనం ఎంత వేదన చెందుతాం. ఒక జ్వరం వస్తేనే బాధపడతాం. అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడికి ఇంత వేదన కలుగుతున్నప్పుడు ఆమె ఎంత వేదన చెందుతుందో ఆలోచించండి. నా జీవితాల్లో కూడా దేవుడు ఇంత వేదన అనుభవిస్తూ కూడా నా పాపాన్ని తీసివేయడానికి ఆయన సిలువలో ఆ దినాన మన కోసం సిలువ మ్రాను మీద వేలాడాడు. అదేవిధంగా తన తల్లిని ప్రేమించి ఆమె ఎంతో దయ చూపించాడనమాట. దయ చూపిస్తున్నప్పటికీ ఏమీ చేయలేని సిచ్యువేషను. అదేవిధంగా నిజంగా జర్నీలో జరిగినటువంటి ఒక చిన్న సిచ్యువేషన్, అక్కడ యుద్ధం జరుగుతుంది. నిండు గర్భిణి అయినటువంటి ఆమె అంటే ఆ యుద్ధంలో నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని కొంచెం ముందుకు పరిగెట్టుకుంటూ నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోనికి వచ్చింది. ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలోని ఆమె ఒక్కరితే ఉంది. ఆమె వేసుకున్న డ్రెస్ ఒకటే ఉంది. కానీ అక్కడ ఆమె ఆ సమయంలో ప్రసవించే సమయం, కానీ మంచు తుఫాను కలిగినటువంటి వర్షం పడుతుంది. ఎలా తన బిడ్డను రక్షించుకోవాలి? కడుపుతో ఉంది, కానీ నిప్పులు వచ్చాయి. బిడ్డని డెలివరీ అయిపోయింది. కానీ బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఎలా వెచ్చగా ఉండాలి బిడ్డ డెలివరీ అయిన తర్వాత. కానీ ఆ సమయంలో ఆ బిడ్డని ఎలా అయినా నేను రక్షించుకోవాలి నా బిడ్డని అనేసి ఆమె తల్లి ఏం చేసింది అని అంటే, ఆ బిడ్డ తన మీద ఉన్న ప్రతి ఒక్క వస్త్రాన్ని ఇప్పేసి ఆ బిడ్డ చుట్టూ పొత్తిగుడ్డలతో చుట్టేసి ఆ బిడ్డని ఇలా కౌగిట్లో పెట్టేసుకొని ఉండిపోయింది. ఎప్పుడైతే అలా ఉండిపోయిందో మంచు వర్షం ఆమె శరీరాన్ని బిగబెట్టేసింది. ఆ శరీరం బిగబెట్టిపోవడం వల్ల ఆమె శరీరం అంతా కూడా మంచుతో కమ్మిపోయింది. తర్వాత ఒక 15 minutes తర్వాత అక్కడ సైనికులందరూ ఎత్తుక్కొని వచ్చేసరికి ఈమె యొక్క శరీరం కనిపించింది. బిడ్డ ఏంటి ఎంత బిగిసిపోయిన ఇక్కడ ఈ శరీరం ఉందని తీసి చూసేసరికి ఆ చిన్న బిడ్డ, ఎంతో అందమైన బిడ్డ, ఆ శరీరంతో పొత్తుగుడ్డలతో తన్ని చుట్టి పెట్టి దాచిపెట్టింది. మన తల్లిదండ్రుల ప్రేమ ఆ విధంగా ఉంటుంది. యేసయ్యని అంత ఇదిగా ప్రేమించినటువంటి తల్లి నా బిడ్డ నేను రక్షించుకోలేదే అనే వేదనతో ఆ సమయంలో ఆమె ఏడిచింది. ఎంత అంటే ముట్టుకోలేని స్థితి. ఆమె వస్త్రాలను తాకి నా కుమారుడు ఏమి ప్రతి ఒక్క రక్తాన్ని చిందిస్తున్నప్పుడు వేదనతో ఎంతోగానో కుమిలిపోయింది. అదేవిధంగా సిలువలో వేలాడుచున్న యేసుక్రీస్తు ప్రభు గారు ఇక్కడ తన వంత శ్రమలో ఉన్న 4వది తన తల్లి గురించి ఆలోచించాడు. ఆమె తల్లి అక్కడ భావోద్వేగంతో బాధపడుతున్నప్పటికీ యేసుక్రీస్తు సిలువ మీద వేలాడుతూ ఒకే ఒక విషయం కోసం ఆలోచించాడు. నా తల్లి ఈ లోకంలో ఇంతవరకు నన్ను సంరక్షించింది, ఇంతవరకు నన్ను ఎంతో ప్రేమతో చూసుకుంది, ఇంతవరకు నాకు ఎంతో ఆదరణగా నా తల్లి నాకు నిలిచిందే, నేను వెళ్ళిపోతే నాకు ఈ లోకంలో నా తల్లిని ఎవరు చూస్తారు అనే బాధతో ఆ సిలువ మ్రాను మీద వేలాడుతూ కూడా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆమెను యోహానుకు అప్పగించారు. ఇదిగో నీ తల్లి అని యోహానుకు బాధ్యతనిచ్చాడు. సిలువ మీద ఉంటూ కూడా దేవుడు తన బాధ్యతను మర్చిపోలేదు. తన తల్లి విషయంలో తల్లిని ఎంతోగానో ప్రేమించబట్టి ఆయన తన బాధ్యతను నిర్వర్తించాడనమాట. ఈ లోకంలో తనకి సంరక్షణ కోసం యోహాన్ని తనకు తల్లికి అప్పగించాడనమాట. అమ్మ అనే పిలుపుకి మరియని సువార్తలో 4 సార్లు మన దేవాతి దేవుడు పిలిచాడు. 5వది కానా వ్యూహంలో అమ్మా నాతో నీకేం పని అని యోహాన్ సువార్త 2:4లో తెలుస్తుంది. అలాగే లూకా సువార్త 2:49 మీరెలా నన్ను వెతుకుచున్నారని అడుగుతున్నారు. అంటే 4 సందర్భాల్లో
తనతో మాట్లాడినటువంటి విషయం. అలాగే తల్లి సహోదరుల వాక్యం ప్రకారం లూకా 8:21 చెప్తున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాను సువార్త 19:26 చెప్తున్నాడు. ఇక్కడ మరియా కూడా యేసుక్రీస్తు ప్రభుని ఏ రోజు కూడా కన్న కుమారుడిగా చూడలేదు, సర్వ సృష్టికర్త అయినటువంటి రక్షకుడిగా తల్లి చూసింది. అదేవిధంగా ఈ సిలువ బాధలోని తన తల్లి సంరక్షణ గురించి యేసుక్రీస్తు ప్రభు గారు ఎంతగా ఆలోచించారని అంటే ఆయన ప్రేమ చూపించారు తల్లి మీద. శ్రమల మధ్యలో కూడా ఆయన ఉన్నప్పటికీ ఆయన తన తల్లి ప్రేమను విడిచిపెట్టలేదు. ఈ 3వ మాట ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన దయ, ఆయన ప్రేమ, బాధ్యతను మనం నేర్చుకున్నాం. ఈ 3వ మాటలో ఆయన దయ, ప్రేమ, బాధ్యత ఉండబట్టి ఈ లోకంలోని ఎంతగానో మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ మనం తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు. చిన్న ప్రాయంలో మనకు తల్లిదండ్రులు ఎంత అవసరమో వారికి వృద్ధాప్యంలో మన యొక్క బాధ్యత వారికి చాలా అవసరం. అందుకే ఏ దినాన కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు. అదేవిధంగా 6వ వాక్యంలో అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక్కడ 7 వాక్యముల కోసం చెప్తున్నాను. యేసుక్రీస్తు తల్లి పట్ల కృతజ్ఞత కలిగి జీవించాడు. తల్లి పట్ల ఏ విధంగా కృతజ్ఞత కలిగించాడనంటే తల్లిని ఒంటరిగా వదిలివేయలేదు. తల్లిని ఒంటరిగా వదిలివేయకుండా ఆయన ఎంతగానో మరియను 9 నెలలు కనిని మోసి పెంచినందుకు తన తల్లి యొక్క సంరక్షణను విడిచిపెట్టలేదు. అందువల్ల ఆమెకు ఈ యొక్క సంరక్షణ కోసం తల్లి యొక్క పట్ల కృతజ్ఞత కలిగి ఆయనకి ఈ లోకంలో నా తల్లిని కడవరకు ఉన్నంత వరకు ఎవరు నా తల్లిని రక్షిస్తారు అని చెప్పి సంరక్షణ కోసం ఆ తల్లికి సంరక్షణగా తోడై ఉన్నాడు. అదేవిధంగా త్యాగంలో ఇచ్చినటువంటి బహుమానం, దేవుడు త్యాగంలో ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం సిలువలో మనం చూస్తున్నాం. ఏ విధంగా త్యాగంలో ఇచ్చాడు? ఆయన సిలువ మీద ఉంటూ కూడా మనల్ని క్షమించాడు. ఆయన మనకి క్షమాపణ కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. అదేవిధంగా తన పశ్చాత్తాపపడిన దొంగను పరలోకంలో చేర్చుకున్నాడు. అంటే ఇదంతా కూడా త్యాగముతో ఇచ్చినటువంటి బహుమానం అనమాట. సిలువ మీద ఉండి కూడా మన కోసం ఆలోచించి అంటే మన కోసం క్షమాపణ ఇచ్చాడు. పశ్చాత్తాపపడిన దొంగనేమో పరలోకంలో చేర్చుకున్నాడు. తల్లికి మరియు కుమారునిగా యెహోవాను తల్లిగాను ఇచ్చారు. ఈ లోక సంరక్షణ కోసం ఆయన ఇచ్చారు. అదేవిధంగా సిలువలో ప్రభు నెరవేర్చిన 2 విధములైన పరిచర్య ఇక్కడ కనిపిస్తుంది. ఆత్మ విమోచన, శరీర సంరక్షణ. ఆత్మ విమోచన, శరీర సంరక్షణ అండ్ ఇవ్వడం ఇక్కడ జరిగింది. ఆత్మ విమోచన అంటే దొంగను పరలోకంకు పంపించడం ద్వారా ఆత్మ విమోచన జరిగింది. శరీర సంరక్షణ అంటే తల్లి యోహాను రూపంలో ఇహలోకం అనేటువంటి దీనిలో తల్లికి సంరక్షణ ఇచ్చాడు. శరీర సంరక్షణ. ఆత్మరక్షణ ఎవరికి ఇచ్చారని అంటే ఆత్మరక్షణ మనందరికీ పరలోకంలో చేర్చుకోవడం మనది ఆత్మరక్షణ. ఇది ఆయన. అదేవిధంగా తల్లి కుమారుల మధ్య ఇహలోక ప్రేమ సిలువ వేయించింది. ఇహలోకం అని అంటే ఇహలోకంలో తల్లి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధం అంతా కూడా ఇక్కడితోనే ముగిసింది. కానీ ఆత్మీయ ప్రేమ నిత్యము నీతోని నాతోని దేవునితో మనం సంబంధం కలిగి ఉండడం వల్ల ఆత్మీయమైన ప్రేమ నిత్యము మనతో కలిసే ఉంటుంది యేసయ్యతో. అదేవిధంగా యేసు ఈ మాట శరీర సంబంధమైనది ఇంతవరకు తన తల్లితో ఉన్నటువంటి దాన్ని అంటే శరీర సంబంధమైందని చెప్పి ఆత్మీయమైన బంధాన్ని బలపరిచాడు యేసుక్రీస్తు ప్రభు గారు ఈ సిలువలో. అలాగే రక్షకుడితో నిత్య సంబంధం. ఈ యేసు తల్లిని పిలవకుండా రక్షకుడిగానే పిలిచింది. అదేవిధంగా ఇవి శరీర సంబంధమైనటువంటి ఆత్మీయ సంబంధంగా మనం గొప్పదని చూపిస్తుంది. మరియా అదేవిధంగా సిలువ ద్వారా ఆమె ఆత్మీయంగా రక్షింపబడింది. ఏ విధంగా అంటే తన తల్లి ముందున్న శరీరమైనటువంటి సంబంధం వేరు, ఆత్మీయమైన సంబంధం ఆయన సిలువ ద్వారా ఈమె తల్లి ఆత్మీయమైన సంబంధం కలిగింది. నా జీవితాలు కూడా మనం ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో, మనం ఎప్పుడైతే ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామో అప్పుడే మనకు దేవాతి దేవుడు ఆత్మీయమైన రక్షణ ఇచ్చాడు. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మన జీవితాలకి ఇచ్చాడు. తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రుల బాధ్యతలో మొదట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. ఈ ఆజ్ఞ యేసు నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభు గారు తన తల్లిని విడిచిపెట్టలేదు. వెళ్ళిపోతున్నప్పటికీ తల్లిని తండ్రిని ఏ విధంగా అయితే సన్మానించాలో ఆ విధంగా అన్ని బాధ్యతలు పరలోకం ఆరోహణం అయిపోతున్నప్పుడు అన్ని బాధ్యతలు నెరవేర్చి తల్లికి సంరక్షణ కలిగించి తన పరలోకానికి ఆరోహణమయ్యాడు. అదేవిధంగా దేవుని యొక్క బాధ్యత ఆజ్ఞగా ఈయన తీసుకున్నాడు. యేసు తన తల్లి సంరక్షణను
ఇచ్చాడు. ఇక్కడ తన తల్లిదండ్రుల బాధ్యత, ఆయన ప్రేమ, బాధ్యతను, విధేయతను ఇక్కడ చూపించింది. తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు క్రీస్తు శిలువ ద్వారా ఆత్మ సంబంధంలోనికి మరియ ప్రవేశించి ఉన్నది. తల్లిదండ్రుల మధ్య శారీరకమైన సంబంధాన్ని ఇక్కడ 2 విధాలుగా ఐక్యపరుస్తుంది, విభజిస్తుంది, ఐక్యపరుస్తుంది. విభజిస్తుంది అని అంటే సిలువ అంటే విభజించింది అనే దానికి సిలువ దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఒక్క పాపాన్ని, ప్రతి ఒక్క క్రియను మన జీవితాల నుంచి శాశ్వతంగా విభజిస్తుంది. అది విభజించి శరీర సంబంధాల యొక్క కంటే ఆత్మ సంబంధం ముఖ్యమని మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా యేసు చెప్పిన అంటే లూకాసు వార్త 12:49 నుంచి 53 వరకు ఆయన భూమిపై విభజనను తెచ్చాడు. తల్లిదండ్రుల మధ్య విరోధం కలిగించే ప్రతిదీ కూడా తీసివేశాడని చెప్తుంది. రక్షింపబడిన వారిని నశించే వారి నుండి వేరు చేస్తుంది. మనమందరం రక్షింపబడ్డాం. ఏ విధంగా అంటే ఈ లోకంలో అనేక మంది అన్యులు ఉన్నారు. అందరి మధ్య మనల్ని అందరినీ దేవుడు రక్షించాడు. రక్షించి ఆయన పరలోక రాజ్యంలో మనకు స్థానాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మనందరినీ దేవుడితో ఐక్యపరుచుకున్నాడు. సిలువ పాత జీవితాన్ని, మనలోనున్న ప్రతి పాత జీవితాన్ని తీసివేసి క్రొత్త జీవితం మన జీవితంలోనికి దేవాతి దేవుడు ఇచ్చాడు. అదే పాత సంబంధాలన్నింటినీ తెంపి క్రొత్త దైవికమైనటువంటి సంబంధాలను మనకి ఈ భూమి మీద ఇస్తుంది. తన తల్లి ఏ విధంగా అయితే శరీర సంబంధమైనటువంటి సంబంధాలను అన్ని విడిచిపెట్టి క్రొత్త ఆయన ఆత్మీయమైన సంబంధంలోనికి దేవాతి దేవుడితో యేసుక్రీస్తు ప్రభుతో వెళ్ళింది. నా జీవితాలు కూడా ఈ సమయంలో ఈ విధంగా మనం చెప్పుకునేటువంటి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పినప్పుడు, కొడుకుతో తను చెప్పినప్పుడు అమ్మా ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు అక్కడ ప్రేమ, దయ, బాధ్యత, విధేయత మనం చూసుకొని కలిగాను. మన విషయాల్లో కూడా ఎల్లప్పుడూ ప్రేమ, దయ, విధేయత ఎల్లప్పుడూ మన జీవితాల్లో కలిగి ఉంటే ఉన్నతమైన స్థానంలోనికి మనం వెళ్తాం. ఈ దేవాతి దేవుడు మనల్ని ఎంతో అభిషేకించి మనకి ఇంత గొప్ప కృపను అనుగ్రహించాడు. మనం మంచి పరిశుద్ధంగా మనం జీవించుటకు దేవాతి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను.